రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆడపడుచులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా అక్క చెల్లెళ్ళకి, అన్నలకి, కుటుంబ వ్యవస్థకి భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల్లో చాలా విలువలు ఉన్నాయి. ఆ విలువల్లో భాగంగా ప్రతి ఆడబిడ్డకి రక్షణగా మరి ప్రతి ఒక్కరూ ఉండాలనేది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. ఇవాళ ఒక మంచి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. ఆడబిడ్డల కోసం ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15వ తారీఖు నుంచి ప్రతి ఆడబిడ్డ ఉచితంగా రాష్ట్రంలో ఎక్కడైనా ప్రయాణం చేసే విధంగా ఇవ్వడం అనేది చాలా అభినందనీయం. అలాగే ఇవాళ చాలా ముందులో ఉన్నారు ఆడబిడ్డలందరూ కూడా. అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్నాయి. అవన్నీ కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటివన్నీ వచ్చి చాలా స్ట్రిక్ట్ గా ఉండడం వల్ల చాలా కంట్రోల్ అయినాయి. తప్పకుండా భవిష్యత్తులో ఆడబిడ్డలకి రక్షణగా వాళ్ళ అభివృద్ధిలో ప్రభుత్వ పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. మచిలీపట్నంలో మరి ఇప్పుడే ఆడపిల్లలు ఒక 2500 మందికి పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్స్ ఓపెన్ చేసుకోవడానికి, డిపాజిట్ చేయడానికి కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారని చెప్పారు. నేను పోస్ట్ మాస్టర్ గారిని అడుగుతూ జరిగింది. టోటల్ ఎంతమంది ఉన్నా డివిజన్ వారీగా ఇవ్వండి, ఇస్తే వాళ్ళందరి అకౌంట్ లో కూడా మా అందరి తరపున మేము ఆ 2500 మందికి 250 రూపాయలు చొప్పున అకౌంట్స్ ఓపెన్ చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ, భవిష్యత్తులో ఏది అవసరం ఆడబిడ్డలకు అండగా ఈ ప్రభుత్వం ఉంటుంది. మచిలీపట్నంలో మేమందరం ఉంటామని కూడా తెలియజేస్తా ఉన్నా. మరొకసారి మా తెలుగు మహిళలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.